ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఏలేరు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసా. ఏలేరు వరద కారణంగా సామర్లకోటలో నీట మునిగిన టిడ్కో గృహ సముదాయం. ట్రాక్టర్పై వెళ్లి వాటర్ రేషన్ కిట్లను పంపిణీ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పిలుపు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన హారిక కుటుంబానికి వైసీపీ ఆర్థిక సాయం. 5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బుధవారం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో JCBపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రైతులతో మాట్లాడారు. వరద బాధితుల నష్టాన్ని గురించి వారి నుంచి వివరాలు తెలుసుకోవడం జరిగింది. సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వటం జరిగింది. రాజుపాలెం గ్రామాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా వరద ముంపు బాధితుల ఇంటికి వెళ్లి వారితో సీఎం సంభాషించారు. అనంతరం సామర్లకోటలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏలేరు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తదితరులున్నారు. పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు ఎట్లా చనిపోతాం, బిడ్డనైనా కాపాడదామని తండ్రి బిడ్డను చూసుకొని బయట వచ్చే పరిస్థితి వచ్చి బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు. ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది. కానీ నాయకుల యొక్క పాపాలు, ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజాసేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా, మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్లో ఓట్లేశారు, బ్రహ్మాండం గెలిపించారు, మా బాధ్యత అయిపోయిందని మీరు ఇంట్లో పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది మీరు వినండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి, అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది.
మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది. అది దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు మీకు నాకు. నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా వారికి పనిచేస్తారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో ఏలేరు వరద కారణంగా నీట మునిగిన టిట్కో గృహాల్లో నివసించే కాలనీ వాసులకు ట్రాక్టర్పై వెళ్లి వాటర్, రేషన్ కిట్లను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్ కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వరద తాకిడికి అతలాకుతలమైన పిఠాపురం నియోజకవర్గం బాధితుల సహాయార్థం కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను మినీ వ్యాన్లో కాకినాడ నుండి పిఠాపురం తరలించారు. కాకినాడ నుండి పిఠాపురంకు బయలుదేరిన ఈ ట్రాక్టర్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి సాగనంపారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఇటువంటి వరద కాకినాడ జిల్లాలో మొదటిసారి వచ్చిందని, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం విచ్చేసి ప్రత్యేక దృష్టి పెట్టడం, ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనతో ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, షీ ఫౌండేషన్, ఎస్ఆర్ఎంటీ, ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది అనేక సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు దివ్యరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకల్ప బలంతో కలెక్టర్ షాన్మోహన్ సహకారంతో గత 4 రోజులుగా నారీ శక్తి ముందుండి వరద బాధితులకు సహాయం చేయటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుర్రా కృష్ణంరాజు మాట్లాడుతూ పంత నానాజీ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నాయకుడిగా అందరికీ ఆదర్శమని, ప్రధాని మోడీ 3,200 కోట్ల రూపాయలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి సహాయం అందించడం ప్రశంసనీయమని, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ పరిశీలనలో అందరూ కలిసికట్టుగా పనిచేసి బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరారు. ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అబ్బాయిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎంటీ నివాసితులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. పిఠాపురం వరద బాధితుల సహాయార్థం షీ ఫౌండేషన్ సేవా సంస్థ మరియు ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 1000 కేజీలకు పైగా బియ్యం మరియు 1000 కేజీల కూరగాయలతో పాటు కందిపప్పు, గోధుమ, చింతపండు, నూనె, రొట్టెలు, బిస్కెట్లు, పాలు, టీ, హార్లిక్స్, పంచదార, వాటర్ బాటిల్స్, మస్కిటో కాయిల్స్, సోపులు, టూత్ పేస్ట్, బ్రష్లు, ఇతర అత్యవసర వస్తువులను ప్యాకెట్స్ ద్వారా 1000 మంది వరద బాధితులకు షీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దివ్యరాజ్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ల సహకారంతో పిఠాపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బ్యాలెన్స్ చేసుకున్న రిజర్వాయర్ని కిందకి నీరు వదులుతా టైలెంట్ పాయింట్స్ మునిగిపోకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి ఆఖరికి ఫాస్ట్ తప్పని పరిస్థితిలో 500 క్యూసెక్ నీరు చీడికి దగ్గర వస్తుందని చెప్పారు. దాని ఒకటి బ్రిడ్జ్లు కూడా బండ్స్ కూడా టైటింగ్ చేశారు. రాత్రి వచ్చేసి ఆయన అసలు 500 క్యూసెక్ నీరు ఇక్కడ దాకా కూడా రాకుండా దాన్ని డైవర్ట్ చేయగలిగారు. చాలా కాకినాడ పట్టణానికి ముంపు వారి నుంచి కాపాడారు. కానీ కొంచెం కొన్ని ఏరియాల్లో మటుకు తప్పని పరిస్థితుల్లో కొన్ని పొలాలు మొలవడం, కొన్ని చోట్ల ఇల్లు 2-3 గ్రామాలు బాగా వర్స్ట్గా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. వాటికి జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఇలా ఆదుకునే దాతలు ఉన్నారు. ప్రతి నిమిషాన్ని ఆదుకునే దాతలు అనేక మంది పొరంలా కాదు, దయాగుణం బాగా పెరిగింది. ప్రతి చోట కూడా దాతలు వస్తూ ఉన్నారు ముందుకి. వాటితో మేము కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు. ఒక ఏరియా, ఒక ప్రాంతాన్ని ఆయన సందర్శించేస్తే ఇంకో ప్రాంతాన్ని వేళ ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. 2 గంటలకు వచ్చి ఆయన సందర్శించి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావడం వల్ల మనకేంటి ఏం ఒరిగిందని ఏదో మొన్న ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. అమర్నాథ్ పనికి మాలేదు ఒక నేను చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కంటితో చూస్తే 4 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు చేస్తారు. అలాగే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. మీరు ఆ జగన్ గారి చుట్టూ తిరుగుతూ ప్రజల్లో తిరగడం అనేసి మీకు ప్రజల్లోకి వెళ్ళి తప్పు అనిపిస్తున్నాడంటే ఈ అంత పని పని లేదు ఎక్కడ ఉండదని చెప్పి నేను ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు కూడా కాకినాడ జిల్లాకు వచ్చి పర్యవేక్షించి సహాయ సహకారాలు అందించడానికి కలెక్టర్ గారిని అలాగే ఇతర ఉన్నతాధికారులని అలాగే 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలని అలాగే ఎంపీలని వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, అలాగే ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు, షీ ఫౌండేషన్ ఎన్జిఓ కావచ్చు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్ని రకాలుగాని కూడా ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా ఎవరెవరికైతే బాధితులకు అవసరం అవుతాయో అవన్నీ కూడా సేకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే పిఠాపురం రూరల్ అసెంబ్లీకి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే కాకినాడ జిల్లాలోనే అంటే చాలా జిల్లాల నుంచి అత్యధిక మెజారిటీతో నగ్గిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మాకు పిఠాపురం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అత్యధిక మెజారిటీతో నగ్గడమే కాదు, ఆయన ఈరోజు కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి తన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉంటున్న పిఠాపురం నియోజకవర్గానికి కూడా కాకినాడ రూరల్ మండలం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం సామాగ్రిని అంతా కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఈరోజు విశేషం ఏంటి అంటే ఇటువంటి మంచి కార్యక్రమం పంతం నానాజీ గారు ఒక ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డే, ఆయన అన్ని సంబరాలకి కూడా దూరంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఎస్ఆర్ఎంటీ రెసిడెంట్ అసోసియేషన్ అలాగే ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అప్రోచ్ అయ్యి మేము ఉన్న రెసిడెంట్ అపార్ట్మెంట్స్ నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేయమని కోరడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రతి రెసిడెంట్ కూడా దీనికి తోడ్పడయ్యి ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఎస్ఆర్ఎంటీ రెసిడెంట్స్ అందరూ కూడా దీనికి పాలు పంచుకొని మోర్ దెన్ 1000 kgs రైస్, దాల్, తర్వాత నిత్యావసరాలు ఆయిల్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ పేస్ట్, బ్రష్ కూడా వదలకుండా ప్రతిదీ కూడా ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. ఆయన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఈరోజు 500 మందికి కాయగూరలు కూడా పంచడం జరుగుతుంది. ఎవ్రీ డే మోర్ దెన్ 500 ఫుడ్ ఐటమ్స్ కూడా షీ ఫౌండేషన్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో చాలా సంస్థలు, మన ప్రకృతి గ్రూప్ అలాగే చాలా సంస్థలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎంటీ అసోసియేషన్ నుంచి మాకు ఇంత సపోర్ట్ రావడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాము. ఇది అట్లీస్ట్ మినిమం 500 మెంబర్స్కి సప్లైస్ ఈరోజు వెళ్తాయి. సో ఇలాంటి యాక్టివిటీ మరి ఎంతోమంది కూడా చేయాలని, ఎవరైనా చేయాలనుకుంటే షీ ఫౌండేషన్ని మీరు అప్రోచ్ అవ్వాలని కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన చల్లపల్లి హారిక కుటుంబాన్ని బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. కాకినాడ రూరల్ వలసపాకల్లో గల స్వర్గీయ హారిక నివాసానికి వెళ్లి ఆమె తల్లి అన్నపూర్ణను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేసిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ ఒక ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక హారిక అని ఒక యువ ఇంజనీరు, ఆమె ఆ సంఘటనలో మరణించిన సంఘటన ఎవరైనా సరే వెంటనే కలిసివేస్తుంది. వారి తల్లిగారు అన్నపూర్ణ గారికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశాం. అసలు వారి జీవిత కథను వింటే ఎలాంటి వాళ్ళకైనా కళ్ళు చెమరుస్తాయి. ఆ పాపకి తండ్రి లేడు, సోదరుడు లేడు. ఇప్పుడు తల్లి తను మాత్రమే ఉండి కష్టపడి చదువుకుని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అక్కడి నుంచి ఇడుపులపాయలో IIITలో ఒక సీట్ సంపాదించుకొని మళ్ళీ అక్కడే ఉద్యోగం సంపాదించి ఉద్యోగంలో చేరిన 9 నెలలకి 10 నెలలకి ఆమె ఈ ప్రమాదంలో మరణించడం అనేది అసలు ఊహకందనంత విషాదం. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో ఆశలతో కష్టపడి చదువుకుని ఇంకా కష్టాలు తీరే ఉద్యోగం వచ్చిందనుకున్న సమయంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టం. ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించినప్పుడు కూడా ఒకటే చెప్పారు, మళ్ళీ తిరిగి మనం పాపం తీసుకురాలేం కానీ మన వంతుగా కొంత సాయం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండండి, ఏదైనా అవసరమైతే వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళండి అని చెప్పారు. తప్పకుండా మేము
విధంగానే ఇప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు. పిఠాపురం నియోజకవర్గంలోని వరద ముంపు పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. అలాగే తమరు ప్రారంభించిన ఏలేరు ఫేజ్ 2 సుద్దగడ్డ పెదకాలువ ఆధునీకరణ పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయడం వలన పిఠాపురం నియోజకవర్గం ముంపు బారిన పడిందని వివరిస్తూ మళ్లీ తమరి పనులను నియోజకవర్గం టైలాండ్ నుంచి ప్రారంభించి పిఠాపురం నియోజకవర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజానికాన్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. తన జన్మదిన వేడుకలకు ఖర్చేం చేయకుండా ఆ సొమ్మును ఏలేరు వరద బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ జనసేన పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ క్యాంపు కార్యాలయంలో ఆయనకు జనసేన నాయకులు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంతన్ నానాజీ మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వృధా ఖర్చు చేయకుండా ఆ సొమ్ము నేలేరు వరద బాధితుల సహాయార్థం విరాళాలుగా ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు పాల్గొన్నారు. వేరే ఊరెళ్ళిపోతున్న టైంలో సీఎం గారు 10 రోజుల నుంచి అహర్నిశలు ఆ బస్సు దగ్గర 1 గంట 2 గంటల కురికేయడం, విజయవాడ ముంపు ప్రాంతాన్ని ప్రతి మనిషిని రిహాబిలిటేట్ చేయడం, ప్రతి మనిషికి కూడా ఏదో భోజన సదుపాయం కలగజేయడం, వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి లోటు రాకుండా చూడటం చేస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న ఏలేరుకు వచ్చిన పెద్ద వరద, ఏలేరు చరిత్రలోనే చాలా పెద్ద వరద, అధికారులు, కలెక్టర్ గారు అందరూ కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ పెద్ద వరద నుంచి ఇంత పెద్ద వరద నుంచి తప్పిస్తారని చెప్పి అసలు అనుకోలేదు. మేము కూడా వెళ్ళి అప్రమత్తం చేయడం జరిగింది. చాలా చోట్ల వరద వస్తుందని ఆ వరద నుంచి అందరినీ తప్పించి ఇవాళ తూర్పుగోదావరి కొంచెం రైతాంగం అయితే పాడేందుకు వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఊర్ల మీద నీరు రాకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే హుటాహుటిని అంతా అక్కడ హడావుడిలో ఉండి వెంటనే తూర్పుగోదావరి జిల్లాలో ఇలా జరిగిందని తెలియగానే హుటాహుటిని బయలుదేరి వస్తున్న సీఎం గారు వస్తూ ఉన్నారు. సీఎం గారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం గారు వచ్చి మన రైతులందరినీ ఆయన పరిశీలించి రివ్యూ మీటింగ్ అయిన తర్వాత తగిన నిధులు ఇచ్చి ఆదుకుంటారని చెప్పి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్, అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునఃసమీక్షించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను 25% పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మాల మహానాడు జేఏసీ నాయకులు తోటి చెంగల్రావు, బొంగా సతీష్ కుమార్, ఏనుగుపల్లి కృష్ణలు మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చుపెట్టి ఐక్యతను దెబ్బతీసేందుకు మనువాద పార్టీలు చేస్తున్న కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దళితులంతా ఐక్యతా గ్రామాల వారీ ఉద్యమించారని, ఇప్పటికైనా వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రకాలుగానో ఎక్కడ అడ్డంకులు జరిగినా సరే ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అది ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగాను ఆర్టికల్ 341 ప్రకారంగాను రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి తీర్పును వెనక తీర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. 59 కులాలు కూడా సంఘటితమై ఒకే దావకు వచ్చేటట్టుగా అందరూ కూడా ప్రయత్నాలు వస్తున్నారు. ఒక మందాకృష్ణమాదికి ఒక్కడే దానికి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి మనువాదులతో చేయగలిపి వాళ్ళ కాళ్ళు అట్టుకుని మాకు కలహాలు పెడుతున్నాడో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాను. కాబట్టి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని మా అందరం కలిసి ఉండేలా తీర్పు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అతిపెద్ద నిరసన కార్యక్రమం దళితుల హృదయాల నుంచి తన్నుకొచ్చి ఎవరు పిలవకుండానే ప్రతి చోట చేయడం జరుగుతుంది. ఈ నిరసన రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి దీనిపై పునరాలోచించాలని మేము మోడీ ప్రభుత్వానికి మరియు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా చెయ్యాలి, మేమే చెయ్యాలి, మా ఓట్ల గురించి చెయ్యాలని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమైనా దీనిపై చర్య తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అలానే ఇందులో భాగంగా మేము అందరూ చాలా సుప్రీంకోర్టులో
రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులోని న్యాయవాదులు కూడా దీనిపై పునరాలోచించి ఈ తీర్పును మరొక్కసారి వెనక్కి తీసుకునేయడానికి ప్రయత్నించాలని కూడా మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఆచరించకూడదని చెప్పారు. ఇది అడ్వైజ్, ఇది జడ్జిమెంట్ కాదని అక్కడ మరి 7 మంది చీఫ్ కమిటీ సభ్యులు చెప్పారు. కాబట్టి ఇక్కడ జిల్లాల్లో చంద్రబాబు కస్టర్గా జిల్లాల్లో మరి వర్గీకరణ చేస్తానన్నాడు. అది చెల్లుబాటు కాదు. ఏ రాష్ట్రానికి కూడా చేయడానికి హక్కు లేదు. ఇది అడ్వైజ్, ఇది అంతేగాని ఇది జడ్జిమెంట్ కాదు, తీర్పు కాదని మరలా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మరి డిస్క్రిమినేషన్ లేకుండా మరి వర్గీకరణ సబ్ క్లాసెస్ జరగాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆర్థిక సమానత్వంలో మరి జరగకుండా వర్గీకరణ చేయకూడదు, సబ్ క్లాసెస్ చేయకూడదు. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలి. అందరూ కూడా అస్పృశ్యులుగా ఉన్నారు కాబట్టి, అంటరాంతరంగా ఉన్నారు కాబట్టి దాన్ని మరి ఆ చట్టాన్ని ఎవరో విడగొట్టకుండా అన్నదమ్ములు కలిసి ఉండి మరలా ఆ వర్గీకరణ క్యాన్సిల్ చేసి అందరిని ఐక్యత కలిగించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని నేను కోరుతున్నాను. సిద్ధగడ్డ పెద్ద కాలువల ఆధునీకరణ పనుల కోసం టీడీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిధులను రివర్స్ టెండరింగ్ విధానం అంటూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి మొత్తం సర్వనాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల్లో ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఇందులో భాగంగా ఏలేరు వరద ముంపుకు గురైన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. అదేవిధంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత తప్పుడు నిర్ణయాల వల్లనే పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద ముంపుకు కారణమన్నారు. దగ్గరికి పూడుకుపోయి ఆక్రమణకు గురైనాయో అవి ఓపెన్ చేస్తేనే వరదలో కొంత నీరు మనం బయటికి సముద్రానికి వెళ్ళి కాలువలు కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ దీనికి మీకు 2 ఇబ్బందులు మన నియోజకవర్గానికి. నీళ్లు లేకపోతే ఎండిపోతాం, అవును కదా. ఇదివరకు 5 ఏళ్ళు ఎప్పుడైనా ఎండిపోయినా మేము ఉన్నప్పుడు అటువంటి దానికి పురుషోత్తపట్నం తెచ్చాం 1800 కోట్లతో. ప్రాజెక్టు పెట్టాక జగన్ వచ్చి ఏం చేశాడు, 5 ఏళ్ళు దాన్ని పక్క పెట్టాడు. మళ్ళీ మొన్న మనం మొదలెట్టాం లేదా, ఊడుపులు పురుషోత్తపట్నంతో అయినా అంతే. ఇటు ఇచ్చాం, పీబీసీకి ఇచ్చాం, 2 ఏళ్ళు ఇచ్చాం. అది ఎండిపోతే నీళ్ళు ఉండాలని ఆ ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉన్నప్పుడు ఇవన్నీ రైతులందరూ కూడా, ఈ మల్లవరం రైతులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటే దాని తర్వాత ప్రభుత్వం వచ్చాయి చేశారు. తర్వాత ఏలేరు ఆధునీకరణ, దీనికి మేము 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి రాత్రింపగలు పోరాడి కలెక్టరేట్ ముట్టడి చేసి పాదయాత్రలు చేస్తే అప్పుడు లైన్లో పడ్డాయి. మన ప్రభుత్వం వచ్చాక ఏలేరు ఫేజ్ 2 శుద్ధగడ్డ, కొండకాలువ, అలాగే గొరికండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ మోడర్నైజేషన్కి 176 కోట్లు తెచ్చి ఇక్కడ రావణకపేటలోనే శంకుస్థాపన చేసాం. జ్ఞాపకం ఉందా లేదు? ఆ స్టోన్ ఏమైంది, ఆ స్టోన్ కూడా వైసీపీ వాళ్ళు పడగొట్టి రివర్స్ టెండర్ పేరుతో ఆ నిధులు వచ్చిన ప్రాజెక్ట్ని, శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ని, పనులు మొదలెట్టిన ప్రాజెక్ట్ని, టెండర్ అయిపోయి పనులు మొదలెట్టిన ఏలేరు ఫేజ్ 2 అదే శుద్ధగడ్డ కొండగాలు ప్రాజెక్ట్ని రివర్స్ టెండర్ పేరుతో ఆపేసి స్టోన్లు కూడా పాల్గొట్టిస్తారు. అక్కడ అయితే తర్వాత రివర్స్ టెండర్లో దాన్ని రద్దు చేశారు. అంటే ఒక వ్యక్తి పరిపాలన ఆలోచన రైతుల కోసం ఆలోచన చేయకపోతే నష్టం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు కళ్ళెదురు చూస్తాం, ఈ విధంగా నష్టం ఉంటుంది. ఈ నష్టం ఉండకూడదు. రైతాంగానికి కోట్ల రూపాయల నష్టం జరిగిపోతుంది వరదలు వస్తే. అలాగే ఎండిపోతే కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని దానికి పురుషోత్తపట్నం తెచ్చాం. వరదలు వస్తే పూర్తి చేయడానికి ఏలేరు ఫేజ్ 2 తెచ్చాం. తెచ్చిన పనులు ఎవరన్నా సరే ప్రారంభించుకుంటారు, ఒక డబ్బులు బాగానే వచ్చినాయి. దాని వెనకాల నా కష్టం కూడా 2-3 సంవత్సరాలు తిరిగాను ఆఫీసుల చుట్టూ పర్మిషన్ తేడానికి. అవి తెచ్చి మొదలు పెట్టాక ఆపివేయడం మా అందరికీ కూడా బాధాకరం. నేను ఇక్కడే మన రైతాంగం మీరే కాదు, మా ఊళ్ళో రైతులు కానీ అందరికీ కూడా 3 మండలాల్లో, ఇది ఒక గొల్లప్రోలు టౌన్కే కాదు, ఇది కొత్తపల్లి మండలం, రావణకపేట, మల్వరాలు, ఇటు నాగులపల్లి, ఇవన్నిటిలో కూడా రైతాంగానికి ఇబ్బందికర పరిస్థితి. అటు మాదాపురం, కోలంక, దక్షిణార్సాపురం, అలాగే ఇంకా మన రాపర్తి, ఇవన్నీ కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని మనం అది తెచ్చి శాశ్వతమైన పరిష్కారం మన రైతులు చేయాలని ఆలోచించి తెచ్చి దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఎలక్షన్లో
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, నేను మాట ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి టెండర్కి పిలిచి మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. వైకుంఠపాలిలో పాము మింగేసినట్టు మింగేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి పని మొదలెట్టి ఈ టర్మ్ లోపల మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా అన్ని గ్రామాలకి చేస్తామని చెప్పి తెలియదు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకుని ఉన్నత పదవులను అధిరోహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పంత నానాజీ పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ బోట్ క్లబ్ వెనుక ఉన్న అన్న క్యాంటీన్లో పేదలకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని వాసిరెడ్డి యేసుదాసు ఉచితంగా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూరాకుల చిన్నబాబు, తిరుమలరావు, భావిశెట్టి ప్రసాద్, సలాది శ్రీనివాసబాబు, చిట్టిబాబు, వాసిరెడ్డి వీరకుమార్, సూరంపూడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఇంకా అన్న క్యాంటీన్లు మంచి ఏరియాలో పెట్టి ఇంకా ప్రజలకు దగ్గరగా ఉండేలాగా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండటం వల్ల సుమారు 600 మంది ప్రతి పూట భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. ఎంతో సంతోషిస్తున్నారు వేడివేడిగా. ఏదైతే విస్కాన్ టెంపుల్ సహకారంతో, ప్రభుత్వం సహకారంతో ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి బట్ట, కట్టుకోవడానికి ఇల్లు ఉండాలి, ఎన్టీ రామారావు ఏదైతే చెప్పారో అది చూతా తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మరి ఏదైతే మా నాయకుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నుండు నీరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ నియోజకవర్గం ప్రజలకే అత్యంత సేవ అందియాలని, ఆ ప్రజల వెనకాలంతా కూడా మేమంతా టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలకు న్యాయం చేస్తాం. ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్ని రంగాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలి గాని గత ప్రభుత్వం మీద నిందలు, విమర్శలు చేయడం సరైంది కాదని, గత ప్రభుత్వం కన్నా ముందు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు పనులెందుకు చేయలేదో కూడా ప్రజలకు చెప్పాలని కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అధికార పక్ష నాయకులను ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో వరద ముంపుకు గురైన పంట పొలాలను, కాలనీలను వైసీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరూ కూడా తీసుకొని వెంటనే ఫస్ట్ రిలీఫ్ ప్రజలకి క్యాంపుల్లో మంచి రిలీఫ్ ఇచ్చి వాటర్ పోయేలా చేసి, అనంతరం అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ వీటిలన్నింటికి ఏ నష్టం జరిగిందనేది ఇమ్మీడియట్గా అంచనా వేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఒకటి వరదలు ఈ ప్రకృతి వచ్చే ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు. వాటిని వల్ల నష్టం ఎక్కువ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ప్రతీ నెల క్యాలెండర్ రీత్యా ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కాదు. ఇదో గతంలో కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్యాంపులు, అక్కడ అట్మాస్ఫియర్కి సంబంధించిన రిపోర్ట్ రాగానే వాళ్ళని క్యాంపుల్లోకి పెట్టి, క్యాంపుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేనట్టుగానే విజయవాడ ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ప్రభుత్వం ప్రజల్ని మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలకి కావాల్సిన అన్ని కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు క్యాంపుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయటం, అదేవిధంగా నియంత్రణ, కూరగాయలు కానీ సరుకులు కానీ రేట్లు పెంచేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం, చూడాలని కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఏలేరు వరద కారణంగా ముంపుకు గురైన రాజుపాలెం బాధితులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచింది. తొలుత కాకినాడలో గల ఫౌండేషన్ కార్యాలయం వద్ద వరద బాధితులకు ఆహారం తయారు చేసి ప్యాకింగ్ చేసి
ట్రాక్టర్పై రాజుపాలెం పంపించారు. అక్కడ స్థానికులతో కలిసి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తాలాటం హరీష్, ఫౌండేషన్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు, మంగా వెంకట శివరామకృష్ణ, లక్ష్మీ నాగేంద్ర, డేవిడ్లు ముంపు ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలోకి వెళ్లి 3,000 మంది వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ ను పంపిణీ చేశారు. వరద బాధితుల సహాయక చర్యలు టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు సానా సతీష్ బాబు, జ్యోతుల నవీన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆహార పట్టాలు అవి ఇచ్చి భోజనాలు అవి సమకూర్చడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వచ్చి ముంపు ప్రాంతాలందరినీ పర్యటిస్తారు. నమస్కారం అండి. రాజపాలెం బాగా లోతట్టు పత్ర బాగా మునిగిపోయిందండి. ఇక్కడ మనకు వెంటనే సానా సతీష్ ఫౌండేషన్ పొద్దున్న మనం మార్నింగ్ 3 గంటల నుంచి పులిహోర, వాటర్ బాటిల్, మన క్యాండిల్స్ అన్ని పంచిపెట్టడం జరిగిందండి. బాగా లోతట్టు పత్రలో బాగా మునిగిపోయి ఉందండి. దగ్గర మన షోల్డర్ రైట్ వరకు ఉంది. మనకి జగన్ మనకు రాజపాలెం వస్తువులందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి చెప్పారు. నేను చెప్తే వెంటనే మనకు దగ్గర 3,000 మందికి పైగా మనం పులిహోర అని, తర్వాత వాటర్ బాటిల్స్ పంచిపెట్టడం, క్యాండిల్స్ అన్ని చేసాం. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా చేసామండి. మన రాత్రి నుంచి ఇది మా సొంతంగా తయారు చేసి పులిహోర అంతా కాకినాడ నుంచి మొదలై మన వాళ్ళు ఇక్కడ టాటర్తో వచ్చి మొత్తం అంతా చేసాం. ఈ లోతుల గతాల్లో మొత్తం అంతా మునిగిపోయిన ఏరియాలో ఎక్కడ వదలకుండా అందరికీ చేశారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కానీ, బిర్యానీ కానీ అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు. గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా చేస్తున్నారని ప్రజలందరూ అక్కడ అంటున్నారు. ఈరోజు రాజపాలెంలో మునిగిపోయిన ఇళ్ళకి పులిహోర అలాగే వాటర్ బాటిల్ పంచడం జరిగింది. మరి అదేవిధంగా 2 జిల్లాల తెలుగుదేశం సమన్వయకర్త అయిన సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ పేరు మీద, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారి పేరు మీద ఇవాళ రాజపాలెంలో మరి వారందరూ కూడా నీళ్ళలో మునిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ అంటే తాలాటం హరీష్ గారు వారి చేతుల మీదుగా లోనికి దిగి వాటర్లో మరి పులిహోర ప్యాకెట్లు అలాగే వాటర్ ఇచ్చి వాళ్ళు సముదాయించడం జరిగింది. అదేవిధంగా మరి రేపు ముందు కూడా ఎలాంటిది ఏమొచ్చినా సరే సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా, అలాగే ఆయన చైర్మన్ తలాటం హరీష్ గారి ద్వారా వారికి ఇంకా సహాయం చేస్తానికి అవకాశం కల్పించింది. తూరంగి జనసేన నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల జనవల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ వరదల నేపథ్యంలో ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండి వృధా ఖర్చు చేయకుండా మొత్తాన్ని వరద బాధితులకు పంపేలా చేయమని ఎమ్మెల్యే పంత నానాజీ తమకు సూచించడం జరిగిందని తూరంగి జనసేన నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకినాడ రూరల్ మండల ఉపాధ్యక్షులు అద్దంకి వీరబాబు, తూరంగి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పితాని తేజ, గరగ రామలక్ష్మణ్, వల్లూరి రాజా, పండు, గంగా, శివకుమార్, దుర్గా ప్రసాద్, శేఖర్, కుసుమ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైభవంగా కేక్ కటింగ్లో అయ్యి చేద్దామని మా జనసైనికులు నిర్ణయించుకున్నామండి. అందులోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి భారీ మెజారిటీతో గెలవడం మా అందరికీ కూడా, ప్రతి గ్రామానికి కూడా ఆనందకరమైన విషయం. అలాంటి పుట్టినరోజు వేడుకగా చేసుకుందామంటే ఆయన వద్దు, ఈ సంవత్సరం కొంచెం నెమ్మదిగా స్లోగా మీరు వరద బాధితులకి విరాళాలు ఇచ్చే కార్యక్రమం కానీ, వృద్ధాశ్రమాలకి భోజనం పెట్టడం కార్యక్రమం కానీ చేయమని ఆదేశాలు ఇచ్చారండి. అందువల్ల మేము ఫ్లెక్సీలు కానీ అవి కానీ దూరంగా ఉండి వృద్ధాశ్రమాలకి భోజనాలు పెట్టడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, అలాగే వరద బాధితులకి విరాళాలు సేకరించి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, పంత నానాజీ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఈ ప్రోగ్రామ్ని, ఈ జనవాలి వృద్ధాశ్రమంలో ప్రోగ్రాం కండక్ట్ చేసిన అద్దంకి వీరబాబు గారికి, పితాని తేజ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, విజయవాడ వరద బాధితులని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినరోజుని హంగు ఆర్భటాలు లేకుండా నలుగురికి ఉపయోగపడే పనులు చేయమన్నారు. కాబట్టి ఈరోజు తూరం గ్రామంలో వెలిసి ఉన్న జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందండి. అలాగే హంగు ఆర్భటాలకు వెళ్ళొద్దని చెప్పిన మన పంత నానాజీ గారి ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకి మా వంతు సాయంగా ఈరోజు సాయంత్రం సార్కి కొంత విరాళాలు కూడా సేకరించిస్తామండి. హంగు ఆర్భటాలకు వెళ్లకుండా ఈ జన్మదినాన్ని పంత నానాజీ గారికి హృదయపూర్వకంగా మేము అందజేస్తున్నామండి. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు తూరంగి మేసాల చెన్నైపేట గ్రామంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనము, వాళ్ళకి సంబంధించిన వస్తువులను పెద్దని తేజ గారు మళ్ళీ అద్దంకి వీరబాబు గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాం. ఎక్కడ ప్రజలకు సమస్య ఉంటే అక్కడ జనసేన నాయకులు ఉంటారని, ఎక్కడ ఆపదున్నా మా పంతనానాజీ గారు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించండి అనే మంచి హృదయం గల వ్యక్తి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని, ఆయుష్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ కరుణగారి సెంటర్లో శ్రీ గణపతి భక్త బృందం అధ్యక్షులు రాజారపు కృష్ణకుమార్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా కృష్ణ పరివార్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. చిట్నీడి శైలజ ఆధ్వర్యంలో జరిగిన భజన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కృష్ణ పరివార్ సభ్యులు పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. అదేవిధంగా బాటసారులకు, స్థానిక ప్రజలకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిట్నీడి శైలజ మాట్లాడుతూ తమ గురువుల ఆశీస్సులతో భగవద్గీతను తాను నేర్చుకుని మహిళలకు నేర్పిస్తున్నానని ఈ రోజు వారి అందరితో భజన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. రాజారపు కృష్ణకుమార్ సౌజన్యంతో ప్రసాదం పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, లక్ష్మి, పద్మ, అలివేలు, భానుమతి, అన్నపూర్ణ, గుణ, నాగదేవి, నళిని, రమాదేవి మహిళలు పాల్గొన్నారు. మా గురువు గారు సుధామాధురి గారు, ఆవిడ ద్వారా మేము భగవద్గీత నేర్చుకున్నాం. వీళ్ళందరూ కూడా భగవద్గీత నేర్చుకుని నాకు సహకారం చేశారు. ఇప్పుడు నేను సౌందర్యహరి వీళ్ళకి నేర్పిస్తున్నాను. మా మేడం దగ్గర భగవద్గీత పూర్తిగా నేర్చుకుని నాకు తోచింది, నాకు వచ్చింది వాళ్ళకి చెప్తున్నాను. ఇదంతా కూడా మా గురువు గారు అయిన సుధామాధురి గారి ద్వారా నేర్చుకున్నాను. ఈ గణేష్ దగ్గర ప్రసాద వితరణ జరుగుతుంది. మా గ్రూప్ తరఫున అందరి తరఫున మేము ప్రసాద వితరణ చేయడానికి వచ్చాం. మంగళవారం నాడు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా అన్నదానం చేయించడానికి కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ గణపతి నవరాత్రిలో పాల్గొన్నామండి. ఇక్కడ మేము మా భగవద్గీత నేర్చుకుంటున్నాము. మేడం గారి సారథ్యంలో ఇక్కడ ఈవేళ ప్రసాద వితరణకు వచ్చామండి. మా గురువు గారు శైలజ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈవేళ ప్రసాద వితరణ జరుగుతుందండి కర్ణంగారి సెంటర్లో. కాకినాడ భానుగుడి సెంటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారీ పందిరివేసి గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భజన కార్యక్రమం జరిగింది. భానుగుడి సెంటర్ వర్తక సంఘం సభ్యులు దుర్గారావు, ఇంటి సురేష్, గణేష్, వీరబాబు, గూటాల బాబ్జీ, నాగేశ్వరరావు, కరి సత్యనారాయణ, పెదకాపు పూజలు చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు సింగంశెట్టి పద్మ, శిష్య బృందం పాల్గొని భజన చేశారు. ఈ కార్యక్రమంలో సుమిత్ర, మౌనిక, త్రివేణి, సుజాత, రాధిక, అనిత, స్థానిక భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. బంగారం, వెండి, డైమండ్ వర్తక సంఘం 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని 4వ రోజు సుమారు 500 మంది విద్యార్థులతో సరస్వతి పూజ నిర్వహించారు. సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి సారథ్యంలో భవరశెట్టి నాగ విశ్వనాథన్ సౌజన్యంతో మంగళవారం చేపట్టిన సరస్వతీదేవి పూజ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 84 సంవత్సరాల నుండి గోల్డ్ మార్కెట్ సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఆనాటి ఉత్సాహం, ధార్మిక సేవ ఎక్కడ తగ్గకుండా 85వ ఏటలో అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు. దాతలు, బంగారు వర్తకుల సంపూర్ణ సహకారంతో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి 9 రోజులు 9 అలంకరణలతో మండపం తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి నగర గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్, భాజపా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. సంఘం మాజీ అధ్యక్షులు నెల్లిపూడి ఉదయ్ మాట్లాడుతూ 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో కాకినాడ నగరంలో బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మట్టపల్లి శ్రీనాథ్, సెక్రటరీ మహడిక్ శ్రీనివాస్, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి కాశీ, తలాటం తాతాజీ, బహదూర్ షా, పువ్వుల సత్యనారాయణ, సుంకర సాయిరాం, కంతేటి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 500 మంది పిల్లలు పైబడే వచ్చి ఇక్కడ సరస్వతి పూజలో పాల్గొనడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మా వర్తకులైనటువంటి బిఎస్జేఆర్ జ్యువెలర్స్ అధినేత భవరశెట్టి విశ్వనాథం గారు దీనికి స్పాన్సర్ చేశారండి. ఈ పిల్లలకి అన్ని విధాలా కూడా మా కమిటీ చైర్మన్ అంటే పులవర్తి సీతారామూర్తి గారు, అలాగే మట్టపల్లి నాని గారు, వీరంతా కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఆ ఏర్పాట్లు చాలా బాగా చేసినందుకు అధ్యక్షుడిగా నేను చాలా సంతోషిస్తున్నానండి. అలాగే రేపు పొద్దున్న స్త్రీలకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, ముత్యం పగడం, నల్లపూస అంటే పుస్తలతో కట్టుకున్నాకండి. అందు గురించి వారికి అన్నింటికి అన్ని ఏర్పాట్లు ముత్యాల రంగయ్య గారు అబ్బాయి శంకర సాయిరామ్ గారు, అలాగే మా మట్టుపల్లి బలరామ్ గారు అబ్బాయి సురేష్ గారు, ఎంఎస్ఎన్ జ్యువెలర్స్ అధినేత సురేష్ గారు, అలాగే మా వర్తకులందరూ కలిసి కొంతమంది కలిసి
గంధి చలపతిరావు గారి అబ్బాయి, గంధి చలపతిరావు గారి మనవడు సర్వేశ్వర గారి అబ్బాయి, వీరంతా కలిసి రేపు స్త్రీలకి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మేము సంఘం వారు చేస్తున్నాం. కానీ టోకెన్ తీసుకుంటే వారికి మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయి. మరి చెప్తున్న టోకెన్ తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క మండపాల ద్వారా ఐక్యతను ఏ విధంగా చాటామంటే, మనం గత చరిత్ర చూసినట్టయితే బాలగంగాధర్ తిలక్ గారి యొక్క పోరాట పటిమ. ఇవాళ స్వతంత్రం వచ్చిందంటే గాంధీ గారు, నెహ్రూ గారు, లేదా పటేల్ గారు ఎంతో మంది దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు. దానికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యాలు తట్టుకోలేక రోడ్డు మీదకి ప్రజలు రాని సందర్భంలో మన బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక పందిర్లు అన్ని ప్రాంతాల్లో పెట్టి, అన్ని ఏరియాల్లో పెట్టి యువతను బయటికి తీసుకొచ్చి ఆ యొక్క వినాయక పందిర్ల ద్వారా వందే మాతరం పాటగా అందించినటువంటి యువ నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వమే మన స్వతంత్రం తీసుకొచ్చి పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర మనందరం తెలుసుకొని ఇవాళ కాకినాడ నగరంలో దాదాపుగా 500 నుంచి 1000 విగ్రహాల వరకు నిమజ్జనానికి 16వ తేదీన మన వినాయక సాగర్ 2 బ్రిడ్జిలు, జగన్నాపురం 2 బ్రిడ్జిల మధ్యలో వినాయక సాగర్లోకి రాబోతున్నాయి. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం కోసం మేమందరం కూడా అన్ని పందులకు వెళ్ళి ఆహ్వానిస్తున్నాం. మరి మన సమితి వారు కూడా మననే చెప్పారు, 85 సంవత్సరాల చరిత్ర, 85 సంవత్సరాల చరిత్ర కాకినాడలో. నేను అదే 50 చెప్తున్నారు, 60 చెప్తున్నారు, కానీ 85 ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి కాకినాడలో మొదటి చరిత్ర కలిగినటువంటి విగ్రహం కింద మనం భావిస్తున్నాం. అందుకే ఈ యొక్క సమితి పెద్దలకి, లేకపోతే స్వర్ణకారుల యొక్క సంఘ ప్రతినిధులకి, వెండి బంగారు వర్తక ప్రతినిధులకి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ మన గణేష్ మహారాజ్ కి. కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘ ఆధ్వర్యంలో 85వ సంవత్సర గణపతి నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. అలాగే ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా 12 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే 16వ తారీఖున స్వామివారికి మహా నివేదన చేసినటువంటి ప్రసాదం 85 కేజీల లడ్డూని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. మా బంగారు వర్తకులు మాత్రమే అందులో పాల్గొనడానికి అర్హులు. అలాగే ఈరోజు 4వ రోజులో భాగంగా సరస్వతి పూజ 500 మంది పిల్లలకి ఘనంగా కాకినాడలోనే పేరు ఉన్న గోడమార్గలో బాగా ఘనంగా జరుగుతుందండి. దీనికి అందరూ హాజరయ్యారు. అలాగే రేపు 500 మంది ముత్తైదువులకి పసుపు, కుంకుమ, ముత్యం, పగడం, నల్లపూస, మానసోత్రాలు ధరించడానికి శుభకరంగా ఉంటుందని దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక అలంకరణ చేసి ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నాం. ఈ ఉత్సవాలు మన అధ్యక్షులు అంశెట్టి రామకృష్ణ పర్యవేక్షణలో, మన చైర్మన్ గారి సీతారామూర్తి గారి ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో జరుగుతున్నాయండి. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగా గల సాలిపేట శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ అలంకరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ కమిటీ చైర్పర్సన్ గోకరకొండ చిట్టిబాబు, ధర్మకర్తలు అప్పికొండ లక్ష్మి, రెడ్డి చంద్రకళ, వాత్సవాయి వెంకటకృష్ణంరాజు, రాయుడు వివి సత్యనారాయణ, కాస ఎస్వి మురళీకృష్ణ, మానం వివి రామారావు, పెంట రవితేజ, నల్లపాటి షణ్ముఖ, కేదారశెట్టి శ్రీరామచంద్రమూర్తి, ఆమంచ ప్రసాద్, ఆకిటి వెంకటేశ్వరరావు, బీరక అప్పారావు, ఆలయ పూజారి దువ్వూరి వెంకటరామకృష్ణ పర్యవేక్షణలో గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా జరిపిస్తున్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఉత్సవ పందిరిలో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. కాకినాడ సిటీ జగన్నాథపురం 2 వంతెనల నడుమ ఉన్న వినాయక సాగర్ ప్రాంగణంలో నగర గణేష్ ఉత్సవ సమితి 35వ వార్షికోత్సవం 16వ తేదీ సోమవారం జరుగుతుందని సమితి ప్రతినిధి బృందం తెలియజేసింది. 3 అడుగుల లోపు విగ్రహాలను వాహనాలు ప్రవేశం లేకుండా వినాయక సాగర్లో నిమజ్జనం నిర్వహణ జరుగుతుందని తెలిపారు. సాగర్ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయించి తుప్పలు పొదలు తొలగించి బార్కెడ్ల నిర్మాణాన్ని వేదిక ఏర్పాటు చేయిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పనులను పరిశీలించారు. అనంతరం భారగుడి సినిమా రోడ్, జగన్నాథపురం, సూర్యనారాయణపురం, జేఎన్టీయూ ప్రాంతాల్లో మండప కమిటీలను నిమజ్జనం ఆహ్వాన పత్రికలను అందజేశారు. రూరల్లో వాకలపూడి, సిర్రరావుపేట బీచ్ వద్ద, నగరంలో వార్ఫ్ రోడ్, గోదావరి, చాంబర్, పోర్ట్ జెట్టి వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. బ్రహ్మంగారి మఠం పక్కన పిండాలు కలిపే సమితి గౌరవ అధ్యక్షులు దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పోలీస్ వారికి, ప్రభుత్వ అధికారులకు నియమ నిబంధనల ప్రకారం ఊరేగింపు నిర్వాహకులు సహకరించి జయప్రదం చేయాలని సూచించారు. కాకినాడ నగరంలో మరి 200 వరకు కూడా పెద్ద విగ్రహాలు ఉన్నాయి.
అందులో ఒక 65 వరకు కూడా 13 అడుగుల విగ్రహాలు ఉన్నాయి. కొన్ని సూర్యారావుపేట బీచ్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలు అయితే కనుక దాదాపుగా 400 విగ్రహాల పైన ఉన్నాయి. ఇళ్లల్లో విగ్రహాలు పూజలు చేసినటువంటి పత్రులు అయితే కనుక 600 పై మేరకు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా చూస్తే 3000 వరకు కూడా కాకినాడ నగరంలో ఈ విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గొల్లప్రోలు, అదేవిధంగా అన్నవరం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, ఈ జగ్గంపేట ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి సముద్ర తీరానికి వచ్చేటువంటి సూర్యారావుపేటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుచేత అక్కడ యూటర్న్ రోడ్డు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నగర గణేశ ఉత్సవం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంది, మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని, వృద్ధుల్ని వెంట తీసుకురాకండి. మీ యొక్క కుటుంబ సభ్యులు వారికి, మహిళలకి పరిరక్షణగా ఉండేటువంటి వాతావరణంలో ఉండాలి. అలాగే ట్రాఫిక్ పోలీసులు చెప్పేటువంటి నియమ నిబంధనలు మీరు ఆచరించాలి. మద్యం సేవించే వారిని మండపాలు, ఊరేగింపుల దగ్గరికి రానియవద్దు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సుఖప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇటు జిల్లా ప్రభుత్వానికి మరి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఉత్సవ కమిటీలు అందరూ కూడా సహకరించాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో మరి జిల్లా పదాధికారులందరూ కూడా మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నారు. పోయి ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే కాకినాడే కనపడుతుంది ఆ స్థాయిలో. కానీ గత 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా కొంత మనం చేయలేకపోయాం. ఈ సంవత్సరం ఉన్నత అధికారుల యొక్క సహకారంతో, ప్రభుత్వ సహకారంతో అన్ని స్థాయిల్లోనూ కాకినాడ జిల్లాలో ఇప్పుడు మన పెద్దలు స్వామీజీ రమణరాజు గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతుంది. అన్ని మండల కేంద్రాల్లో కూడా అధికారుల కోఆర్డినేషన్ తోటి ఇటువంటి చక్కటి ఏర్పాట్లు చేస్తున్న కార్పొరేషన్ అధికారులకి, పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సచివాలయ సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా వినాయకుడి పండుగని మనం వాడలా చేస్తున్నాం. వాడవాడలా పండుగ చేస్తున్నాం అనేటటువంటి ఒక విషయమే కాకుండా ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి చరిత్ర, ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మురళీధర్ నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖి శ్రీకారం సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ, తల్లి మానసిక ఆనందం పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసిక ఆనందంతో మెలగాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య భద్రతతో కూడిన భరోసాను కల్పించేందుకు సీమంతాలు దోహదపడతాయన్నారు. సూపర్వైజర్ పి మార్తమ్మ మాట్లాడుతూ, గర్భిణి మనసుకు నచ్చిన రీతిలో ఉండేలా, మంచి దృశ్యాలు చూసేలా, మంచి మాటలు వినేలా, ఆమె చుట్టూ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెద్దవారు కల్పించాలని అన్నారు. లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ, గర్భిణీలకు సీమంతం చేయడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. పేద కుటుంబాలకు చెందిన గర్భిణీలకు ఇటువంటి కార్యక్రమాలు ఆనందాన్నిస్తాయన్నారు. అనంతరం గర్భిణీలకు చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, మిఠాయితో సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించారు. సఖీ క్లబ్ అధ్యక్షురాలు కొడాలి ఉమా, శ్రీకారం క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ మీనాష్ పర్హీన్, రత్నమాల, ఈశ్వరి, కాశీ, మణి, భారతి, లక్ష్మి, సావిత్రి, జోన్ చైర్మన్ ఓం నమ శివాయ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, అనిల్, సత్యనారాయణ, పార్థసారథి, అంగన్వాడీ కార్యకర్త భగవతి తదితరులు పాల్గొన్నారు. మురళీధర్ నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో శ్రీ అడపాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సీమంతాల వేడుకలకి మేమందరూ విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మా లయన్స్ క్లబ్ సఖీ నుంచి, శ్రీకారం నుంచి మెంబర్స్ అందరూ వచ్చారు. అందరికీ కూడా మా జెడ్సీ ఓం నమస్తే గారికి, ఆర్సీ పద్మ తులసి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సీమంత వేడుకల్లో అందరూ కూడా మంచి ఆహారం, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ తీసుకుని ఎటువంటి ఉద్రిక్తతకు లోనవ్వకుండా మంచి ప్రాణాయామం, యోగా అలాంటి ఎక్సర్సైజులు చిన్న చిన్నవి చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి సంతానాన్ని కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. భగవంతుడి ప్రార్థిస్తున్నాను. వేడివేడిగా ఆహార పదార్థాలను తింటూ మీరు డాక్టర్ గారు, అంగన్వాడీ సెంటర్లో ఉన్న డాక్టర్ గారు కానీ, మీరు వెళ్తున్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు కానీ చెప్పిన విషయాలను చూసా చెప్పకుండా పాటిస్తూ, వాళ్ళు చెప్పిన వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు వేసుకుంటే మీకు మీ బిడ్డ ఎదుగుదల మంచిగా ఉంటుంది. పాఠశాలగా చెప్పింది ఉన్నారు కదా, అవన్నీ పాటించండి. అదేవిధంగా ఈరోజు మేమందరం వచ్చి ఈ మా ఎక్స్టెన్షన్ క్లబ్ శ్రీకారం కూడా ఈరోజు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మా సఖీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియదు. ప్రకృతి వనరులు ఉపయోగించుకోవాలి అంటే మానవ వనరులు బలోపేతం అవ్వాలి. మానవ వనరులు బలంగా ఉంటేనే మన ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకోవాలి. సపోజ్ ఒక సముద్రం ఉంది, సముద్రంలో వేటగాళ్ళు వెళ్తారు, చాలామంది వేటగాళ్ళు వెళ్తారు. కొంతమంది ఆ పక్కన చిన్న చిన్న ఏరులో తీసుకొచ్చి 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్ముకుంటారు. కొంతమంది ఆ
అలివి వేసి అలివి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అలివిని బలంగా బయటికి లాగి వేలకి చేపలు అమ్ముకుంటారు. ఇందులో ఏ మానవ వనరులు బలోపేతం అయినట్టు? వేలకు అమ్ముకున్న మానవ వనరులు బలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రకృతి వనరుల నుండి ఎక్కువ ఆదాయాన్ని తీసుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే తల్లి గర్భం నుండి. తల్లి గర్భం బేస్. మనిషి మానసిక స్థాయి కానీ అలాగే ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది తల్లి గర్భంలో పునాది పడుతుంది. సార్ చెప్పారు ఏ ఆహార పదార్థాలు తినాలని. ఖచ్చితంగా గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు కూడా చేయాలి. మీ కడుపులో ఉన్న బిడ్డ ఎవరైనా సరే అమ్మా నన్ను కనని అడిగారా? జనసేన పార్టీ కాకినాడ సిటీ అధికార ప్రతినిధి పిల్లారి శెట్టి రాజేశ్వరి మనవడు అథర్వ సామ్రాట్ జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ శంకర పావని పేర్కొన్నారు. 36వ డివిజన్లో అథర్వ సామ్రాట్ జన్మదిన పురస్కరించుకుని 200 మంది వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర పావని మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పిల్లారిశెట్టి రాజేశ్వరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మా తాతయ్య కోక నరసింహారావు నాయుడు తిమ్మాపురం ప్రాంతంలో స్కూల్ కోసం ఎకరం భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మా సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. లేడీస్ క్లబ్ లో కళ్యాణ వేదిక నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ కిరణ్, దుగ్గన బాబ్జీ, ఆడబాల సత్యనారాయణ, డాక్టర్ సిహెచ్ రవికిరణ్, దుగ్గన బాబ్జీ, రచ్చా ధనలక్ష్మి, మావులూరి రాగిణి, జాహ్నవి ప్రసన్న, రత్నమాల ఈశ్వరి, చోడేపల్లి సత్యవతి, వాణి, పావని తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే కూటమి నాయకులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం రాష్ట్రం చూసుకుంటా ఉన్నాం. ప్రతి చోట కూడా వరదలతో ప్రజలు నిజంగా చాలా అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే ఒక పక్క సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కానీ ప్రజల వద్దకి వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి కాకినాడ జిల్లాకు కూడా రాబోతూ ఉన్నారు సీఎం గారు. మరి ప్రతి చోట కూడా వరదల్లో అతలాకుతలు అయిపోతున్నటువంటి ప్రజలకి సేవా కార్యక్రమాలు తమ వంతు సాయంగా చేయాలి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. అదేవిధంగా మరి జనసేన నుండి వచ్చినటువంటి నాయకులకు కానీ బీజేపీ నుండి వచ్చినటువంటి నాయకులకు కానీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కూడా చిన్నారికి అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైనా కూడా వీరమహిళలో రాజశ్రీ గారు చాలా కీలకమైన పాత్ర వహించు ఆవిడ అంత వయసు ఉన్నా కూడా మా కళ్ళ ఎదురుకుంటా కూడా జనసేన పార్టీ ఎలక్షన్లో అర్ధరాత్రి అవరాత్రి నిద్రాన్ని పుల్లి లేకుండా కష్టపడినందుకు ముందు ఆవిడకి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఇవాళ విజయవాడ ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడంతో సీఎం గారు రాత్రి పగలు నిద్రపోకుండా ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం మీద అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే మన మేయర్ గారు, మాజీ మేయర్ గారు చెప్పినట్టు ఇవాళ సీఎం గారు మన కాకినాడ వచ్చి ఇవాళ పిఠాపురం ఏరియా కూడా మునిగిపోతున్నది కూడా చూడడానికి వస్తున్నారంటే అది చాలా గొప్ప విశేషం. అలాగే పిల్ల రాజేష్ గారి ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు ఎన్నో పుణ్యాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉండి ఇవాళ కూడా మంచి కార్యక్రమం చేసినందుకు ముందు ఆవిడ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ మనవడికైనా మా ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ చాలా నేను చెప్పేది ఏంటంటే మా తాతగారు కోక గంగాధరరావు నాయుడు గారు తిమ్మాపురం గ్రామంలో 1 ఎకరం స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. అంటే 60-70 సంవత్సరాల క్రితం నుంచి కూడా సామాజిక బాధ్యతగాను భావించి విద్యాదానం చేసినటువంటి వ్యక్తి తాతయ్య గారు. అలాగే మా తమ్ముడు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టారు తిమ్మాపురంలో. మేము కూడా ఇక్కడ లేడీస్ క్రియేషన్ క్లబ్లో కళ్యాణ వేదిక ఇవ్వడం జరిగింది. మరి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత, సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని మా పెద్దల ఆశయాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ఇతోధికంగా మా కుటుంబం మరింత సమాజ సేవలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, ఇటువంటి కార్యక్రమాలకి ఎన్డీఏ కూటమి భాగస్వామైనటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం నాయకుల యొక్క సహకారం కూడా మాకు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130వ గణపతి సంగీత హరికథా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో గణపతి సంగీత హరికథ మహోత్సవాలు 4వ రోజు కార్యక్రమాల్లో భాగంగా చెన్నైకి చెందిన పృథ్వీ జ్ఞాన్దేవ్ వయోలిన్ కచేరీ జరిగింది. పృథ్వీ జ్ఞాన్దేవ్ వయోలిన్ కచేరీ చేయగా కాకినాడకు చెందిన వారణాసి శ్రీనివాస్ మృదంగం పైన, ఏ అనిల్ కుమార్ ఘట్టం పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం సాగిన పృథ్వీ జ్ఞాన్దేవ్ వయోలిన్ కచేరీ అందరినీ ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాసరాజారావు, సెక్రటరీ మునుగంటి వెంకట్రావు, కృష్ణంరాజు, వెంకట్రావు, చావలి సూర్యకుమారి, పలువురు సంగీత అభిమానులు, రసజ్ఞులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏలేరు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసా. ఏలేరు వరద కారణంగా సామర్లకోటలో నీట మునిగిన టిడ్కో గృహ సముదాయం. ట్రాక్టర్పై వెళ్లి వాటర్ రేషన్ కిట్లను పంపిణీ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పిలుపు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన హారిక కుటుంబానికి వైసీపీ ఆర్థిక సాయం. 5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.